గుంటూరు టాకీ సినిమా తర్వాత రేష్మి తన అందచందాలతో కుర్రకారును పిచ్చెక్కిచ్చేస్తోంది. వరుసగా సినిమాలు చేస్తూ పిచ్చి పిచ్చిగా ఎక్స్పోజింగ్ చేస్తూ అందరి హృదయాలను కలవరపరుస్తోంది. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రస్తుతం తాజాగా రష్మి గౌతమ్ హీరోయిన్ గా చేస్తున్న సినిమా తను వచ్చెనంట పాటలు విడుదల చేసింది. శ్రీ అచ్యుత ఆర్ట్స్ పతాకంపై చంద్రశేఖర్ ఆజాద్ నిర్మాతగా వెంకట్ కాచర్ల దర్శకత్వంలో రూపొందుకుంటున్న ఈ సినిమాలో తేజ కాకుమాను, రేష్మి గౌతమ్, ధన్య బాలకృష్ణన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుంది. హారర్ కామెడీ నేపథ్యంలో నిర్మించిన ఈ సినిమాకి సంబంధించిన వీడియో సాంగ్స్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇప్పుడు ఈ సాంగ్స్ లో రేష్మి అందాలు కొత్తగా కనిపిస్తున్నాయని, సినిమాకి ఇవి మంచి ప్లస్ పాయింట్ అయ్యేలా ఉన్నాయని చెప్తున్నారు సినీ ప్రేమికులు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ సినిమాని అత్యధిక థియేటర్స్ లో విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. జాంబీలో కొత్తగా ప్రజెంట్ చేయాలనుకున్నాం, కొత్త కాన్సెప్ట్లో రావాలనుకున్నాం. అందుకోసమే రష్మి ఇలాంటి అమ్మాయిని హీరోయిన్గా అనుకున్నప్పుడు ఆ అమ్మాయిని అగ్లీగా చూపించి ఒక వియర్డ్ లుక్లో అమ్మాయిని ప్రజెంట్ చేస్తే అది చూడడం ఆడియన్స్కి పెద్ద ఎగ్జైట్మెంట్ ఉండదు. జాంబీ అమ్మాయి చేస్తోంది కాబట్టి రష్మిని చాలా రొమాంటిక్గా, చాలా హాట్గా, చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేయాలి అన్న కాన్సెప్ట్లో తయారు చేసుకున్న కథ ఇది. సో తెలుగులో ఫస్ట్ టైం జాంబీ బేస్డ్ కామెడీ. అందుకే నేను ఎక్కడైనా ప్రమోట్ చేసేటప్పుడు ఇది ఖచ్చితంగా చెప్తున్నాను, తను వచ్చిందంట. ఇది హారర్ సినిమా కాదు, ఇది దయ్యం సినిమా కాదు. సో సో దట్ ఈస్ సంథింగ్ విచ్ అందరూ మనం డెఫినెట్గా వెళ్ళిన ప్రతి చోట చెప్పాలి. ఇది ఖచ్చితంగా హారర్ ఆర్ దయ్యం సినిమా కాదండి, ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా. తను వచ్చినంట సినిమాకి ఈ వీడియో సాంగ్స్ ఇప్పుడు అదనపు అడ్వాంటేజ్ గా మారాయి. రష్మి ఈ సినిమాలో హాట్ గా కనిపించనుందని మాస్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేను తరగని చీకటి కలరా